శ్రీ సాయి సచ్చరిత్రము. శ్రీ సాయినాథాయ నమః. 14వ అధ్యాయము. నాందేడు నివాసి అయిన రతన్జీ వాడియా మౌలా సాహెబ్ అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాకు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానిని బాబా ఆశీర్వదించి సంతానములు ఎట్లు కలుగజేసనో వర్ణించదము. యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురంగా ఉండెను. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినను అన్నీ మధురంగా ఉండును. వారి జీవితము మూర్తి భవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తి అందించుకొని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపంగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలెనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారాన్ని సంపాదించవలెనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యం కొలది మనకు మానవ జన్మ లభించింది కాబట్టి దాన్ని సహాయంతో భక్తి అవలంబించి దానివల్ల జన్మరాహిత్యాన్ని పొందవలెను. కనుక మనం ఎప్పుడునూ బద్దకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును అయిన మోక్షాన్ని సంపాదించవలెను. ప్రతినిత్యము సాయి లీలలో వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనసున్న వారిని రాత్రింబవళ్ళు జ్ఞప్తి అందించుకొనుము. ఈ ప్రకారంగా శ్రీ సాయిని అవగాహన చేసుకున్నచో నీ మనసులోని చాంచల్యము అంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసి అయిన రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభిద్దాము. నైజాము ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ. షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించను. పొలములు, తోటలు సంపాదించను. పశువులు, బండ్లు, గుర్రాలు మొదలైన ఐశ్వర్యముతో తులుతూగుతూ ఉండెను. బయటకు చూడ్డానికి చాలా సంతుష్టుడిగాను సంతోషంతోనూ కనిపిస్తూ ఉండేవాడు. కానీ లోపల వాస్తవంగా అట్లు ఉండేవాడు కాదు. ఈ లోకమునందు పూర్తి సుఖంగా ఉన్నవారు ఒక్కరూ లేరు. ధనికుడు అయిన రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలగవాడు. దాన ధర్మాలు చేయవాడు. బీదలకు అన్నదానము, వస్త్రదానము చేస్తూ ఉండేవాడు. అందరికీ అన్ని విధములా సహాయం చేస్తూ ఉండేవాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషంగా ఉన్నాడు అని అనుకుంటూ ఉండేవారు. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయి ఉండేవాడు. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జందము లేని బ్రాహ్మణు వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారం వలెనే రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనంగాను కళావిహీనంగాను ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయంను కూర్చి చింతిస్తూ ఉండేవారు. రతన్జీ తనలో తాను ఇట్లు అనుకొనెను. భగవంతుడు ఎన్నడైనను సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగచేయడా? మనసునందరి ఈ చింతతో అతడు ఆహారం నందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానం కలుగునా లేదా అనే ఆతురతతో ఉండేవాడు. దాసగణ మహారాజు నందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణ మహారాజుని కలిసి ఆయనతో తన మనసులోని కోరికను చెప్పాను. దాసగణు అతనికి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చెను. బాబాని దర్శించమనెను. బాబా ఆశీర్వాదం పొందమనెను. సంతానము కొరకు వేడుకోమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదాల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించను. కష్టదశలో ఉన్నవారు అనేక మంది నీ దర్శనానికి రాగా వారిని వెంటనే రక్షించి కాపాడుదువు. ఈ సంగతి విని నీ పాదాలను ఆశ్రయించితిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయల దక్షిణ ఇవ్వవలెనని రతన్జీ తన మనసులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకి 3 రూపాయల 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండెనని, కాన మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకోలేకపోయాను. కానీ బాబా పాదాల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానమును కలుగజేయమని వేడెను. బాబా మనస్సు కరిగినది. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చెను.
దాసగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యంగా జరిగిన కానీ బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి కలిగిందనియో చెప్పాను. అంతకు ముందే ఆయనకు 3 రూపాయల 14 అణాలు ముట్టినవని, బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగణ్ణి అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడునూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎట్లు ముట్టెను అని దాసగణకు కూడా ఒక పెద్ద చిక్కు సమస్యగా తోచింది. దాన్ని గూర్చి కొంతసేపు ఆలోచించను. కొంతకాలమైన పిమ్మట అతనికి దాని వివరమంతయు తట్టెను. మౌలా సాహెబు అను మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చింది. నాందేడ్లో మౌలా సాహెబ్ను గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు అవటో చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండనో వారికి తెలియచుండును. లేనిచో మౌలా సాహెబ్ గారికి ఇచ్చిన 3 రూపాయల 14 అణాలు సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారిద్దరొక్కటేనని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానానికి రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగింది. భక్తి హెచ్చాయను. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానం కలిగారు. కానీ 4 మాత్రమే బ్రతికారు. ఈ అధ్యాయం చివరన హరివినాయక సాటే అనువాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకొనినచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికి అసత్యాలు కానేరువు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైంది. అంతా అతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి క్లుప్తంగా చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించదము. బాబా తనని చూడ్డానికి వచ్చిన వారి వద్ద నుంచి దక్షిణ పుచ్చుకుంటా అందరికీ తెలిసిన సంగతి. బాబా ఫకీరైనచో వారికి దేని యందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ్ణి ఎందుకు అడగవలెను? వారు ధనము నేల కాంక్షించవలనని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకునేవారు కాదు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమియూ అడిగేవారు కారు. ఎవరైనా ఒక కానీ లేదు 2 కాన్లు కానీ ఇచ్చినచో వానితో నూనె పొగాకు కొనేవారు. బీడి కానీ చిలుము కానీ వీల్చేవారు. రిక్త హస్తాలతో యోగులను చూడరాదని కొందరు 1 కానీ 2 కానీ పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 కానీ ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధన అయినచో తిరిగి వారికి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తర్వాత అనేక మంది బాబా దర్శనానికి గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుతూ ఉండేవారు. దేవుని పూజ యందు బంగారు నాణము లేనిచో ఆ పూజ పూర్తి కాదు అని వేదం చెప్పుతున్నది. దేవుని పూజ యందు నాణము అవసరమైనచో యోగుల పూజలో మాత్రము ఏల ఉండరాదు. శాస్త్రాలలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించడానికి పోయినప్పుడు రిక్తహస్తాలతో పోరాదు. నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించవలెను. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషిస్తున్నాయో చూచదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అనే అక్షరాన్ని బోధించను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించనని గ్రహించిరి. అనగా ఆత్మను స్వాధీనమించుకోవడం అన్నమాట. మానవులు ఈ అక్షరాన్ని దానంగా గ్రహించారు. రాక్షసులు దీన్ని దయ అని గ్రహించారు. దీన్ని బట్టి మానవులు దానము చేయవలనని నియమం ఏర్పడింది. తైత్తరీయ ఉపనిషత్తు దానము మొదలైన సుగుణాలను అభ్యసించవలేనని చెప్పెను. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగాను, అణుకువతోనూ, భయంతోనూ, కనికరంతోనూ చేయాలి. భక్తులకు దానమును గూర్చి బోధించడానికి, ధనమందు వారికి గల అభిమానాన్ని పోగొట్టడానికి, వారి మనములను శుభ్రపరచడానికి బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు. కానీ ఇందులో ఒక విశేషం ఉన్నది. బాబా తాము పుచ్చుకొన్న దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుతూ ఉండేది. ఇట్లు అనేక మందికి జరిగింది. దీనికి ఒక ఉదాహరణము. గణపతిరావు బోడస్ అనే ఒక ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో
గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుంటుట చేత ధనం ఉంచుకునే సంచి తీసి ఆయన ముందు కుమ్మరించి తిని అనియు, దీని ఫలితంగా ఆనాటి నుండి తన జీవితంలో ధనానికి ఎట్టి లోటు లేదు అనియు రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్కు దొరుకుతూ ఉన్నది. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థం కూడా పెక్కు సంఘటనల వల్ల తెలుస్తూ ఉన్నది. దీనికి 2 ఉదాహరణలు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మనమని ప్రొఫెసర్ జీజీ నార్కేని అడగగా అతడు తన వద్ద దమ్మిడి అయినను లేదనెను. దానికి బాబా ఇట్లన్ను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చుట. గ్రంథము నుండి నేర్చుకున్న విషయాలను జాగ్రత్తగా హృదయంలో దాచుకొనమని అర్థము. ఇంకొకసారి తర్కడు భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మనమని బాబా అడిగెను. తన వద్ద పైకము లేకుండాటిచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఉన్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పెను. తన 6 శత్రువులను అంటే కామక్రోధ లోభాదులను తన్ని పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించెను. దానికి బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపంగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దాన్నంతయు వారు ఆనాడే పంచిపెడుతూ ఉండేవారు. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరాల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపంగా పుచ్చుకున్నప్పటికీ మహాసమాధి చెందు నాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానాన్ని త్యాగాన్ని నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయి లీల మాసిక పత్రికలో ఇట్లు రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడిగేవారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఇంకొకప్పుడు నిరాకరిస్తూ ఉండేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుతూ ఉండేవారు. బాబా అడిగినచో ఇచ్చేదము అనుకునేవారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కాదు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా వానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనేవారు. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతిని బట్టి ఉండేది. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుతూ ఉండేవారు. వారు అందరూ ధనికులు అని కానీ అందరూ బీదలు అని కానీ దక్షిణ అడగలేదు. తాము అడిగినను దక్షిణ ఇవ్వని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనను భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మర్చినప్పుడు వారికి దానిని గుర్తు చేసి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుండి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపిస్తూ ఉండేది. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతాది దానికి తిరిగి ఇచ్చి వేస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్ని ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇస్తూ ఉండేవారు. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమంటూ ఉండేవారు. లేదంచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనేవారు. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుతూ ఉండేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుండి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు దుని కొరకు ఖర్చు పెడుతూ ఉండేవారు. మిగతా దాన్ని అంతటినీ పేదలకు దానం చేస్తూ ఉండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేస్తూ ఉండేవారు. షిరిడీ సంస్థానంలో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కవ్వీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెస్తున్నారని అంటూ ఉండేవారు. మన పారమార్థికానికి ఆటంకాలు 2 కలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ 2ని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించడానికే బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగిపుచ్చుకునేవారు. బడికి అంటే రాధాకృష్ణమాయి గృహానికి పంపుతూ ఉండేవారు.
ఈ రెండు పరీక్షలకు తట్టుకున్నచో అనగా కనకమునందు కాంతమునందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుతూ ఉండేది. భగవద్గీతలోను ఉపనిషత్తుల్లోనూ పవిత్రమైన స్థలమునందు పవిత్రునికి ఇచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడుతుందని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలం ఏది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.